నేను అనుకుంటాను నేను ఆరోగ్యంగా ఉన్నాను, రోజు ఎక్సర్సైజ్ చేస్తుంటాను, యాక్టివ్గా వెళ్తుంటాను, చాలా హెల్దీ తిండి తింటుంటాను, నాకే జబ్బు రాదు అని అనుకోవటానికి లేదు. హలో అండి, ఇక్కడ మీరు చూస్తున్నవి రొటీన్ రెగ్యులర్ రిపోర్ట్స్ కాదు. మన హాస్పిటల్లో లాస్ట్ 3 monthsలో ఒక 300 పైన కొలనోస్కోపీస్ జరిగాయి. దాంట్లో షాకింగ్ విషయం ఏంటంటే ఆల్మోస్ట్ 50 పేషెంట్స్కి అంటే 15% ఆఫ్ ద పేషెంట్స్కి ప్రీ క్యాన్సరస్ లీజన్స్ అంటే ఫ్యూచర్లో ఈ గడ్డలు కనుక తీయకపోతే క్యాన్సర్గా మారే లీజన్స్ ఆల్మోస్ట్ 50 పేషెంట్స్కి ఉన్నాయి. వీటిని పాలిప్స్ అంటాము. చేసినప్పుడు పాలిప్స్ ఉన్నాయి. ఈ పాలిప్స్ని వదిలేస్తే ఇప్పుడు అది బినైనే, వదిలేస్తే మ్యాలిగ్నెంట్గా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 30 years నుంచి 60 years వరకు పేషెంట్స్కి ఆల్మోస్ట్ అందరికీ కూడా పాలిప్స్ అన్నవి కనిపించడం జరిగింది. అండ్ ఈ పాలిప్స్ చిన్నగా నేచర్లో ఉన్నప్పుడు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండవు, కానీ పాలిప్స్ కనుక 1 centimeter కంటే ఎక్కువగా ఉంటే అది ఫ్యూచర్లో క్యాన్సర్గా మారే అవకాశాలు చాలా ఎక్కువ. మనం చూస్తూ ఉంటాం ఈ మధ్య వెస్టర్నైజేషన్ ఆఫ్ ద డైట్ అనేది చాలా కామన్గా జరుగుతుంది. ఫ్యాటీ ఫుడ్ మన ఫుడ్లో ఎక్కువగా అయిపోవడం, ఫైబర్ కంటెంట్ అనేది తగ్గిపోవడం, వెస్టర్నైజేషన్ ఆఫ్ ద డైట్ ఎక్కువగా జరగడం వల్ల ఈ పాలిప్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఈ పాలిప్స్ పెరిగి పెద్దగైనప్పుడు మాత్రమే మనకి సిమ్టమ్స్ అనేవి బయటపడతాయి. లైక్ మోషన్లో బ్లీడింగ్ జరగడం కానీ, వెయిట్ లాస్ జరగడం కానీ. ఇవి చిన్న స్థాయిలో ఉన్నప్పుడు పేషెంట్కి ఎటువంటి సిమ్టమ్స్ అన్నవి ఉండవు. అందుకే మనం ఇంతకుముందు వీడియోస్లో డిస్కస్ చేసినట్టుగా ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 40 షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, థైరాయిడ్ టెస్ట్ ఎలాగైతే చేయించుకుంటారో అలాగే కొలనోస్కోపీ ఈజ్ ఎ మ్యాండేటరీ టెస్ట్. ఇది ఆల్రెడీ వరల్డ్ వైడ్ US, UK లాంటి కంట్రీస్లో 40 years దాటిన ప్రతి ఒక్క పేషెంట్ కొలనోస్కోపీ అనేది మ్యాండేటరీగా చేయించుకుంటారు. అలాగే మన ఇండియాలో కూడా ఈ మధ్య ఎడ్యుకేషన్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం వల్ల పేషెంట్స్ అన్న వాళ్ళు కొలనోస్కోపీ అనేది రొటీన్ సర్వైలెన్స్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ కింద చేయించుకుంటున్నారు. ఏజీ హాస్పిటల్లో కొలనోస్కోప్ చేయించుకోవాలి. కోలన్ క్యాన్సర్ అనేది చాలా కామన్గా వస్తుంది. మనం కనిపెట్టడానికి ఎలాంటి ఇది ఉండదు. స్టేజ్ 4కి వెళ్ళిపోయిన తర్వాత, వర్స్ట్ అయిన తర్వాత మాత్రమే మనం దాన్ని గుర్తిస్తాం. నేను నాగేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆయన కొలనోస్కోప్ చేశారు. 90%, 80% ఆఫ్ ది పాలిప్స్ టర్న్స్ ఇంటూ మ్యాలిగ్నెంట్ అన్నారు. సో ఆయన ఇమ్మీడియట్గా ఏం చేశారంటే, సార్ చాలా ఎర్లీగా మీరు వచ్చారు, దీన్ని తీసేస్తామని తీసేశారు.